ఫ్రీడమ్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. హల్లెలూయా. దానికి లిమిట్ ఉంది. నీ హద్దులో నువ్వు ఉండకపోతే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, సమాజాన్ని అవమానపరుస్తున్నావు, నీ కుటుంబానికి అది మంచిది కాదు, నీ జీవితానికి కూడా అది మంచిది కాదు. అన్నిటి యందు స్వాతంత్రము ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. కొన్ని చేయదగినవి ఉన్నాయి, అవే చేయండి. చేయకూడనివి చేసి అనకూడనివి అని ప్రవర్తించకూడని ప్రవర్తన కలిగి ఉంటే మొదట దేవునికి అవమానం, దేవునికి కోపం. ఎందుకంటే దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు. నీవు అల్లరితో కూడిన ఆటపోటలతో ఉన్నావేమో. క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా నీ స్వతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావేమో. జాగ్రత్త. ఎంతవరకు నీ స్వతంత్రాన్ని వాడుకుంటున్నావు? నీకు ఇచ్చిన స్వతంత్రమును బట్టి నువ్వు దేవుని మహింపరచాలి కానీ దేవుని అవమానపరచకూడదు, దేవునికి కోపం పుట్టించకూడదు. జాగ్రత్త. కనుక నీకు స్వతంత్రం ఉందని చెప్పి సంఘంలో నీకు స్వతంత్రం ఉంది, నీ ఇంట్లో నీకు స్వతంత్రం ఉంది, సమాజంలో నీకు స్వతంత్రం ఉంది. కానీ స్వతంత్రానికి ఒక హద్దు ఉంది. అన్నీ చేయదగినవి కావు. నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. నీ బంధువులతో మాట్లాడినట్టుగా అందరితో మాట్లాడలేవు, నీ స్నేహితులతో మాట్లాడినట్టుగా అందరితో మాట్లాడలేవు, నీ భర్తతో మాట్లాడినట్టు, నీ భార్యతో మాట్లాడినట్టు, నీ పిల్లలతో మాట్లాడినట్టు, నీ ఇంట్లో ఉన్నట్టుగా నువ్వు అక్కడెక్కడ ఉండలేవు. ముఖ్యమంత్రి ఆఫీసుకు పోతే ఆయన పిలిచిందాక మనం పోకూడదు. నేను వచ్చాను, నాకు బాగా తెలుసు అని చెప్పిపోతే పోనేవారు సెక్యూరిటీ వాళ్ళు. ప్రేమ దేవుని పిల్లరా, నీ స్వతంత్రాన్ని నువ్వు ఉపయోగించుకో, అది దేవునికి మహిమ. దయచేసి ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. 10వ అధ్యాయం 23వ వాక్యం. అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. హల్లెలూయా. అన్నింటిని వలందు క్షేమము లేదు. ఎక్కడ క్షేమం ఉందో అవే చేయండి. ఏ స్వాతంత్రం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, లేక ఏ స్వాతంత్రం అయితే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ యొక్క ఆఫీసు యాజమాన్యము, లేకపోతే నీ క్రమములో నువ్వు పొందుకున్నావో, ఆ స్వాతంత్రము నువ్వు అనుభవిస్తున్నప్పుడు దానివల్ల ఏం కలగాలండి? క్షేమాభివృద్ధి కలగాల. సంఘంలో అయితే సంఘానికి క్షేమం కావాలి, అభివృద్ధి కావాలా. నీ ఇంట్లోనైతే నీ ఇంటికి అభివృద్ధి, ఆశీర్వాదము, క్షేమం కావాలా. బయట వారితో నువ్వు ప్రవర్తిస్తుంటే బయట వారికి కూడా నీ ప్రవర్తన వలన, నీ స్వతంత్రం వలన క్షేమము, అభివృద్ధి కావాలా. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం ఉందని చెప్పి అన్నీ చేస్తూ ఉంటే కుదరదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేసేవి కావు. ఏ వయసులో ఉన్నవారమైనా, పురుషులమైనా, స్త్రీలమైనా, భర్తలమైనా, భార్యలమైనా, కుమారులమైనా, కుమార్తెలమైనా మనం ఎదుగుతూ ఉండగా దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో, క్రమంలో ఆ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగించేయద్దు. 1968 సంవత్సరంలో, 69 ప్రాంతంలో నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో, నేను పీయూసీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న ఇంటర్మీడియట్, అప్పుడు పీయూసీ అనేవారు. నాకు అప్పుడే యేసు ప్రభు గురించి తెలిసింది. అప్పుడే నేను కలరా రోగంలో నుంచి ప్రభు స్వస్థపరిచాడు. ఇంకా పూర్తిగా నమ్మలేదు దేవుణ్ణి. యేసు ప్రభు అంటే కొంత తెలుసుకున్నాను కానీ పూర్తిగా నేను ప్రభువులో లేను. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయిన తర్వాత నేను కాలేజీలో చేరాను. అక్కడ నాకు ఎంతోమంది స్నేహితులు లేరు. నేను ఊరి నుంచి వెళ్ళాను. మా ఊరు మారుమూల ప్రాంతం. గుంటూరు పట్టణం ఎప్పుడు చూడలే. పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ ఏసీ కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్కే సీట్ ఇస్తారు. మామూలుగా చిన్న చిన్న కొంచెం మార్కులు ఇస్తే సీట్ ఇవ్వరు. దేవుడు నాకు, అది క్రైస్తవ కళాశాల, నేను క్రైస్తవుని కాదు, మెరిట్ ఉంది కాబట్టి నాకు సీట్ దొరికింది. అయితే స్నేహితులు ఎవరు లేరు. ఒక ఖాళీ పీరియడ్లో, ఒక పీరియడ్ ఖాళీగా ఉంది. ఆ పెద్ద ఆవరణం ఆ కాలేజీలో, ఏసీ కాలేజీ, రాళ్లతో కట్టిన మంచి పటిష్టమైన భవనం అది. ఆ భవనం ముందు పెద్ద ఆవరణం ఉంటే ఆ గడ్డిలో నోట్బుక్ పట్టుకొని కూర్చున్నా. నాతో ఎవరు లేరు. నేను ఆలోచించుకుంటూ ఒక్కనే ఆ పీరియడ్ అంతా ఒక 45 మినిట్స్ ఖాళీగా ఉంది. అటు కూర్చొని అటు ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ పైన ఒక వాక్యం ఉంది. బిల్డింగ్ పైన ఇనుముతోటి, ఐరన్ తోటి వెల్డింగ్ చేసి ఒక పెద్ద వాక్యం అక్కడ పెట్టారు కాలేజీ బిల్డింగ్ మీద. అది ఎంత దూరమైనా కనపడుతూ ఉంటుంది. అది ఇనుముతో వెల్డింగ్ చేసి ఒక వాక్యాన్ని కాలేజీ వాళ్ళు అక్కడ పెట్టారు. ఆ కాలేజీ మీద, దాని మీద ఏముందంటే ఇంగ్లీష్లో ఉంది, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. మీరు సత్యం తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అనే మాట నాకు కనపడింది. హల్లెలూయా.
నా కోసమే ఆ బోర్డు పెట్టారా అనిపించింది. పిలాతు అనేవాడు గవర్నరు. యేసుక్రీస్తు వారికి శిలువ శిక్ష వేయకముందు ప్రభుత్వం మాట్లాడుతూ సత్యం అంటే ఏమిటి అన్నాడు. సత్యం అంటే ఏమిటో అన్నాడు. పిలాతుకు గవర్నర్ ఉద్యోగం ఉంది కానీ దేవుని సత్యం తెలియదు. యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతుంటాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. ఆ వాక్యము చూసి నాకెందుకో ఆకర్షణ వచ్చింది. ఆ వాక్యం చూసి చదువుకున్నాను. ఈ దేవుడు సత్యము, ఈ దేవుడు జీవము, ఈ దేవుడు మార్గం అని చెప్పి నాకు ఒక హృదయంలో కార్యం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలా టైం పట్టింది. సేవలోకి వచ్చిన తర్వాత కూడా 69లో నేను సేవకు వచ్చాను. 72లో నేను బాప్తిజం పొందాను. బాప్తిజం లేకనే నేను సేవ చేశాను 3 సంవత్సరాలు. బాప్తిజం అంటే నాకు తెలియదు. మా డైరెక్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి బాప్తిజం గురించి నాకు చెప్పి ఆయన బాప్తిజం ఇచ్చాడు. ఏదైనా మీరు సత్యం తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇదనమన ఎంతమందికి యేసుక్రీస్తు వారి సత్యము ఎంత తెలుసు నీకు? సత్యం, దేవుని సత్యం. ఈనాడు క్రైస్తవులకే దేవుని గురించిన సత్యం తెలియదండి. ఏ మతం ఇక ఇతర మతస్థులలో ఈ దేవుని గురించి తెలియదు. పాప తెలియకనే వారు ఇంత ద్వేషము, ఇంత కక్ష, ఇంత పగ వారు కలిగి ఉన్నారు. ఇదనమన మనలోనే ప్రేమ లేదు, మనలోనే దీనత్వం లేదు, మనలోనే లోబడ తత్వం లేదు, మనలోనే విధేయత లేదు. ఎందుకంటే మనం మార్గంలో ఉన్నామో లేదో తెలుసుకుందాం. దేవుని సత్యం తెలుసా? అన్నిటి యందు స్వతంత్రం ఉందని చెప్పి అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినప్పుడు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము మన దేశాన్ని పరిపాలించినప్పుడు, మన దేశాన్నే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో తెల్లవారు పరిపాలించారు. వాళ్ళ నుంచి మనకు విడుదల కావాలని చెప్పి స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడు అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు కత్తి లేకుండా, హింస లేకుండా, కేవలము యేసుక్రీస్తు వారి మార్గంలో హింసాత్మకమైనది కాకుండా, హింస లేకుండా ఆయన ఆయన ఏం చేశాడండి? మరి దీక్షలు చేసి, ఉపవాస దీక్ష చేసి ఈ దేశానికి విడుదల సంపాదించాడు. గాంధీ మహాత్ముడు అంటాడు, యేసుక్రీస్తు వారంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ జీసస్. గాంధీ మహాత్ముడు ఏమంటాడండి? యేసుక్రీస్తు వారంటే నాకు ఇష్టము, చాలా ఇష్టము, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు అంటే నాకు ప్రాణం. తెల్లవాళ్ళు కొంతమంది దేవుని సేవ చేయడానికి ఇండియాకు వచ్చినప్పుడు, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, ఏ దేశం నుంచో ఇండియాకు వచ్చినప్పుడు గాంధీ గారిని చూడాలని వెళ్ళారు. మిషనరీ తెల్లోళ్ళు గాంధీ మహాత్ముని ఆశ్రమానికి వెళ్ళి, గాంధీ మహాత్ముడు గొప్పవాడంట, చూద్దామంతో కొంత ఇంటర్వ్యూ చేసి పోదామని చెప్పి ఆయన చూడడానికి వెళ్తే, గాంధీ మహాత్ముడు ఆ యొక్క సేవకులను తెల్లవారైన ఆ సేవకులతో అన్నాడంట, దయచేసి ఆ పాట పాడండి. ఏ పాట? శిలువను గురించిన పాట. యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడి మానవుల పాపం కోసం మరణించాడు కదా, యు సింగ్ ద సాంగ్ ఆఫ్ క్రాస్. క్రీస్తు శిలువను గురించి ఒక పాట పాడమంటే వారు పాడారు. ఆయన ఎంతో సంతోషించాడు. హల్లెలూయా. గాంధీ మహాత్ముడు తెలుసు యేసుక్రీస్తు వారు అందరికీ స్వతంత్రం ఇచ్చాడని. హల్లెలూయా.